హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ రోజు వీడియో ఏంటంటే అమెరికన్ ఎడ్యుకేషన్కి మన ఇండియన్ ఎడ్యుకేషన్కి అసలు డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా అమెరికాకి వచ్చినప్పుడు వాళ్ళని స్కూల్లో వెంటనే జాయిన్ చేసుకుంటారా, వాళ్ళకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అయినా, అండ్ అలానే ఇక్కడ యూనిఫామ్ అనేది, డ్రెస్ కోడ్ అనేది ఉందా? మన ఇంగ్లీష్ వాళ్ళ ఇంగ్లీష్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది కాబట్టి ఆల్రెడీ ఇండియాలో హాఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని మిడిల్ లో ఇక్కడికి వస్తున్న వాళ్ళకి కమ్యూనికేషన్ లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, సో మనం కమ్యూనికేట్ చేసింది ఇక్కడ వాళ్ళకి అర్థమవుతుందా, అండ్ ఇక్కడ కమ్యూనికేట్ చేసింది మనం క్యాచ్ చేయగలమా, మన పిల్లలు క్యాచ్ చేయగలరా లేదు, అండ్ ఇలాంటి చాలా క్వశ్చన్స్ కి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. అండ్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఫ్రెండ్స్ కానీ అంటే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకు అమెరికాలో 2 టైప్స్ ఉంటాయి అనమాట స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అనేసి. పబ్లిక్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ అని అర్థం అనమాట. అండ్ ప్రైవేట్ స్కూల్స్ అనేవి కూడా చాలానే ఉంటాయి. చాలా మంది పబ్లిక్ స్కూల్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఎడ్యుకేషన్ పరంగా చూస్తే నార్మల్ గా గవర్నమెంట్ స్కూల్స్ లో అంత ఎడ్యుకేషన్ ఉండదు కదా అని అనుకుంటాం ఇండియాలో అయితే, కానీ ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ లో ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటుందో సేమ్ లెవెల్లో ప్రైవేట్ స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. సో రెండు సేమ్ కాబట్టి 70 to 80% పబ్లిక్ స్కూల్ ని ప్రిఫర్ చేస్తారనమాట, అంటే గవర్నమెంట్ స్కూల్ ని ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర నార్మల్ గా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేసి 3 years నుంచే స్కూలింగ్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నాకు తెలిసి మోస్ట్లీ 2.5 years కే స్టార్ట్ చేస్తున్నారు స్కూలింగ్ అనేది కూడా. కానీ ఇక్కడ అమెరికాలో 5 years కంప్లీట్ అయితే గానీ స్కూలింగ్ అనేది అయితే స్టార్ట్ చేయరు. ఈ ముందు ఒకవేళ మీరు పంపిద్దాం అనుకుంటే ప్రీ స్కూల్ అనేసి అవైలబుల్ ఉంటుంది అనమాట. సో అవి మనం పెయిడ్ అనమాట, లైక్ ప్రైవేట్ లాగా మనం పే చేసి సెండ్ చేయొచ్చు అనమాట కిడ్స్ కి. అవి కూడా హాఫ్ డేస్ ఉంటాయి, లేకపోతే ఫుల్ డేస్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ ప్రీ స్కూల్ కూడా 3 years కంప్లీట్ అయితేనే మనకి ఎలిజిబుల్ అనమాట. పబ్లిక్ స్కూల్స్ అవన్నీ ఎలా రన్ అవుతాయి అంటే మనం పే చేసే ట్యాక్స్ వల్ల, అండ్ అలానే ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ మినిమం 6.5% జీడిపి వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటది. అండ్ అలానే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటది అనమాట. ఇది పబ్లిక్ స్కూల్స్ అయినా అని ఎలా ఉంటది అనమాట, అంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేలాగా. సో ఎలా అంటే మనకి ప్లే గ్రౌండ్ ఉంటది, లోపల యాక్టివిటీస్ ఉంటాయి. అంటే మనకి ప్రైవేట్ స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ కి పెద్ద డిఫరెన్స్ ఏమీ కనిపించదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ టీచింగ్ ఫీల్డ్ కి వస్తే గనక లైక్ ఒక 17 to 20 కిడ్స్ కి మాత్రమే ఒక టీచర్ ఉండడము అలా ఉంటది అనమాట. ఎక్కువ కిడ్స్ అయితే వాళ్ళు కూడా హ్యాండిల్ చేయలేరు, వాళ్ళు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు అని అనేసి కూడా ఉంటది. మళ్ళీ వాళ్ళకి అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, లైక్ అసిస్టెంట్ టీచర్ అనేసి కూడా ఒకళ్ళిద్దరు ఉంటారు మళ్ళీ పక్కన చూసుకోవడానికి కిడ్స్ ని. సో హ్యాండిల్ చేసే విధానం గానీ, వాళ్ళకి నాలెడ్జ్ షేర్ అవ్వడం గానీ ఈక్వల్ గా షేర్ అవుతుంది, అందరినీ క్లియర్ గా చూసుకోగలరు అనమాట. సో ఎక్కువ కిడ్స్ అయిపోయిన కొద్ది అసలు ఎవరు ఏం చేస్తున్నారో కూడా మనకు కూడా ఐడియా రాదు. సో అలా వీళ్ళు డివైడ్ చేస్తారనమాట. ఇంత పర్టికులర్ కిడ్స్ కి ఇన్ని టీచర్స్ ఉండాలి అనేసి ముందే వాళ్ళు. మనకి నాలెడ్జ్ పరంగా చూసుకుంటే ఇక్కడంతా కొంచెం ప్రాక్టికల్ గా ఉంటది అనమాట. మనకి ఇండియాలో థియరటికల్ నాలెడ్జ్ ఉంటది, అంటే లైక్ మనం ఒకటి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఇంతే అనేసి ఉంటది నార్మల్ గా థియరటికల్ గా. కానీ ఇక్కడ అది ఎలా ఏంటి అనేసి ప్రాక్టికల్ గా ఉంటది అనమాట. అండ్ ఐక్యూ లెవెల్స్ కి వస్తే మాత్రం మన ఇండియా వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటది అనమాట ఇక్కడ వాళ్ళతో కంటే. ఎందుకంటే మనం కానీ మన పేరెంట్స్ కానీ మనల్ని పుష్ చేస్తూ ఉంటారు కంటిన్యూగా, అంటే లైక్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టు అని అనేసి. కానీ ఇక్కడ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఇంతే, ఇంకెందుకు మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ అని అనేసి వాళ్ళని మళ్ళీ ఇంకొంచెం చెయ్యు అనేసి పుష్ చేయరనమాట ఇంట్లో. సో అందువల్ల ఏమో మరి, అంటే ఇదంతా నా ఒపీనియన్ అనమాట, నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళకే తెలుస్తుంది టైం వచ్చినప్పుడు ఎందుకు మళ్ళీ మనం పుష్ చేయడము అనేలాగా కూడా ఉంటారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కూల్స్ 3 levels లో ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇది ఎలిమెంటరీ, తర్వాత మిడిల్ స్కూల్, తర్వాత హై స్కూల్ అనేసి. హై స్కూల్ అంటే ఇక్కడ 12th వరకు అని అనమాట. సో మనకు నార్మల్ గా 10th తర్వాత ఇంటర్ అంటారు కదా, ఇక్కడ 11th and 12th, లైక్ 10th తర్వాత 2 years ఇంటర్ ఉంటది కదా, అలానే ఇక్కడ 11th grade 12th grade ఉంటది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనలాగే సాట్ అలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులోపల వెళ్ళి వాళ్ళకి నచ్చిన కోర్స్ లో తర్వాత ఈ బీటెక్ లో గానీ దేంట్లో అయినా కంటిన్యూ అవుతూ ఉంటారనమాట. మనకైతే అక్కడ ఎంసెట్ అలా ఉంటుంది కదా. అండ్ అలానే ఒక్కసారి ఇక్కడ ఇంటర్ కంప్లీట్ అయిపోయాక, అంటే లైక్ 11th and 12th grade కంప్లీట్ అయిపోయాక గ్రాడ్యుయేషన్ అనేది చాలా బాగా చేసుకుంటారనమాట. సో అదే అంటే లైక్ ఇంటర్ కంప్లీట్ అవ్వడమే చాలా అచీవ్మెంట్ గా ఫీల్ అవుతారు ఇక్కడ. గ్రాడ్యుయేషన్ పార్టీస్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అండ్ ఒకసారి ఇంటర్ కంప్లీట్ అయిపోయాక ఇంకా వాళ్ళు నెక్స్ట్ జాబ్స్ లోకి వెళ్ళడం కానీ, ఇలా డ్రైవింగ్ ఇవన్నీ నేర్చుకుంటారనమాట. మాక్సిమమ్ నేను చూసే వరకు అయితే ఇంకా ఇంటర్ తర్వాత చాలా తక్కువ మంది నెక్స్ట్
స్టడీస్కి వెళ్తూ ఉంటారు. మాక్సిమం ఇంటర్ తోటే లైక్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఏవైనా జాబ్స్ చూసుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. అండ్ మెయిన్గా మార్క్స్ గురించి వస్తే మాత్రం మార్క్స్ ఇలాంటివి అందరికీ రివీల్ చేయరనమాట. ఓన్లీ కిడ్కి, ఆ పేరెంట్కి అండ్ అక్కడ చదువు చెప్పే టీచర్కి వరకే తెలుస్తుంది అనమాట. ఒకవేళ పిల్లలు దేంట్లో వీక్గా ఉన్నా సరే, ఒకవేళ దీంట్లో ఈ గ్రాఫ్ ఇలా ఉంది, దీంట్లో ఇంప్రూవ్ అయ్యారు అని చెప్పడం కూడా ఓన్లీ మనకి పేరెంట్ని పిలిచే చెప్తారు, కానీ పక్క వాళ్ళకు కూడా తెలియదు అనమాట వీళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది. అంటే అందరి ముందు రివీల్ చేయరు వాళ్ళు కిడ్స్ పర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఇంకొకటి, మనము స్కూల్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ డేలోనే వాళ్ళకి కావాల్సినవి అంటే లైక్ పెన్సిల్స్ కానీ అవ్వచ్చు, పెన్స్ అవ్వచ్చు, లేకపోతే నాప్కిన్స్ కానీ ఏదైనా సరే ఇవి ఏవైతే ఉంటాయో అవి మనము స్టార్టింగ్ డేనే మొత్తం అంతా ప్రొవైడ్ చేసేస్తాం అనమాట. వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు మనకి, వాళ్ళకి ఇవి కావాలని అనేసి. సో ఆ లిస్ట్ ప్రకారం ఏవి ఎన్ని ఉండాలి ఏంటి అనేది మనం అలా వాళ్ళకైతే ప్రొవైడ్ చేసేస్తాము. అండ్ ఇక్కడ అమెరికాలో కొన్ని స్టేట్స్లో ఫీజెస్ అసలు ఉండదు అనమాట. అంటే లైక్ $1 ఫీ కూడా ఉండదు. అండ్ కొన్ని స్టేట్స్లో అయితే ఫీ అనేది ఉంటుంది అనమాట. అంటే లైక్ ఫీ అంటే లైక్ ఎక్కువ ఏం కాదు, ఇయర్లీ ఒక $80 కానీ $80 to $100 అలా ఉంటుంది. అంటే లైక్ ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఇయర్కి మనకి ఒక 8,000, ఒక 6,000 to 8,000 రూపీస్ అలా అవుతుంది. అండ్ ఇంకా బుక్స్ గురించి వస్తే బుక్స్ అన్ని స్కూల్లోనే ఉంటాయి, మనమేం కొనాల్సిన అవసరం లేదనమాట. మాక్సిమం బుక్స్ అలాంటివి కూడా బ్యాగ్స్ ఇంత వెయిట్ అయిపోయి అలా కూడా ఏం సెండ్ చేయరు. మాక్సిమం అక్కడే చదువుకొనేసి అక్కడే ఉంటాయి అనమాట బుక్స్ అనేవి. ఒకవేళ ఇంకేమైనా చేయాల్సినవి ఏమైనా ఉంటే అప్పుడు మనకి ఇంటికి అయితే పంపిస్తారు ఏమైనా చేయాల్సినవి. అంత ఎక్కువ హోంవర్క్స్ అవి కూడా ఏమీ ప్రొవైడ్ చేయరు అనమాట. చాలా మందికి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇండియా నుంచి వచ్చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ వెంటనే అడ్మిషన్ దొరుకుతుందా కిడ్స్ కి అనేది. సో మనం ఇండియా నుంచి వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తో పాటు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేస్తే కనుక ఇక్కడ వెంటనే అడ్మిషన్ అనేది అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నార్మల్గా ఇండియాలో మనం ఎక్కడున్నా సరే దూరం ఉన్నా సరే మనం వెహికల్ బస్ని ప్రొవైడ్ చేసి కిడ్స్ ని వేరే స్కూల్ కి అలా సెండ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ అలా కుదరదు అనమాట. మనం ఏ కౌంటీలో అయితే ఉంటున్నామో ఆ స్కూల్ కే కిడ్స్ ని సెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. కౌంటీ అంటే మున్సిపాలిటీ లాగా. సో నేను ఆల్రెడీ ఛానల్లో లైబ్రరీ వీడియో అలా పోస్ట్ చేశాను, మీకు ఐడియా ఉంటే. దాంట్లో కూడా నేను కౌంటీ లైబ్రరీ అనేసి మెన్షన్ చేసి ఉంటాను కదా. మనం ఎక్కడ ట్యాక్స్ ఎక్కువగా పే చేస్తూ ఉంటామో అక్కడ స్కూల్స్ దగ్గరలోనే వెళ్లాల్సి ఉంటుంది అనమాట. మళ్ళీ వేరే దగ్గరికి మనం అనేది ఎలిజిబిలిటీ అనేది ఉండదు అనమాట. ఒకవేళ నీకు వేరే దగ్గర స్కూల్ నచ్చింది ఈ స్కూల్ కంటే అనుకుంటే ఆ కౌంటీలోకి షిఫ్ట్ అయిపోవచ్చు. మనమున్న లొకేషన్ బట్టి స్కూల్ అనేది అయితే ఉంటది ఇక్కడ. అండ్ ఇంకొకటి మెయిన్ క్వశ్చన్ చాలా మందికి ఏంటంటే, లైక్ కిడ్ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటే కమ్యూనికేషన్ అదంతా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇండియాలో ఆల్రెడీ హాఫ్ ఎడ్యుకేషన్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు కమ్యూనికేషన్ అలవాటు అవ్వడానికి టైం పడుతుందా, అసలు అర్థం అవుతుందా వాళ్ళు అనేసి కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ కొంచెం క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారనమాట స్కూల్ లోపలే, ఒకవేళ వాళ్ళకి అంత కమ్యూనికేషన్ కనుక లో ఉంటే కనుక. కానీ మాక్సిమం మన ఇండియన్స్ చాలా వరకు గ్రాస్ప్ చేస్తారు అండ్ వాళ్ళు ఈజీగా కమ్యూనికేట్ అయిపోగలరు వాళ్ళతోటి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఇండియన్సే కాదు, చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికంటే ఇండియన్స్ అనేది చాలా ఈజీగా గ్రాస్ప్ చేస్తారంటారు. ఒకవేళ గ్రాప్ చేయకపోయినా సరే మనకి ఇలాంటి కొన్ని క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారనమాట స్కూల్లో. అండ్ ఇంకా చెప్పాలంటే కిడ్స్ మనకంటే ఈజీగా గ్రాప్ చేయగలరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ ఎడ్యుకేషన్ అనే కాదనమాట, మనకి 5 years నుంచే వాళ్ళు వెంటనే ABCDs ఇవన్నీ స్టార్ట్ చేయారనమాట. స్లోగా వాళ్ళకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఎలా ఉండాలి అండ్ మన పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఏంటి ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారనమాట ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా మనకి స్పోర్ట్స్, ఆర్ట్స్ ఇలాంటి దాంట్లో కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ఇక్కడ. ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు అనమాట, మిగతా వాటిలో కూడా చాలా మట్టుకు పార్టిసిపేషన్ అనేది అయితే ఉండాలన్నమాట ఇక్కడ స్కూల్స్ లో. అంటే ఇప్పుడు మన దగ్గర కూడా స్పోర్ట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి, కాకపోతే కొన్ని స్కూల్స్ లో బాగానే జరుగుతుంది, కొన్ని స్కూల్స్ లో స్పోర్ట్స్ పీరియడే కదా అనేసి దాంట్లో కూడా వేరే సబ్జెక్ట్స్ తీసుకోవడం, సబ్జెక్ట్ క్లాసెస్ తీసుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇది ఫైనల్ ఎగ్జామ్. సో ఈ ఫైనల్ ఎగ్జామ్ లో ఎంతైతే మనకు మార్క్స్ వస్తాయో అదే నీకు ఫర్దర్ అనేసి ఉంటది కదా మనకి ఇండియాలో. కానీ ఇక్కడ అలా ఉండదు అనమాట. స్టార్టింగ్ నుంచి ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతాయో అన్నిటికీ గ్రేడ్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ అమెరికాలో ఫస్ట్ నుంచి వాళ్ళ గ్రేడింగ్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటది అనమాట. సో ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ ఏమైతే జరుగుతాయో వాటి అన్నిటికీ గ్రేడింగ్ అంటూ ఉంటది. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే, సడన్ గా మనము ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళకపోతే ఇంకా
లేదు ఇంకా నెక్స్ట్ అనేసి ఉంటది కదా మనకి ఇండియాలో నార్మల్ గా. సో ఇక్కడ అలా ఉండదు అనమాట. సో స్టార్టింగ్ నుంచి మనకి ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతాయో అన్నిటికీ గ్రేడింగ్ సిస్టమ్ అంటూ ఉంటది. సో ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్ ఇది. సో ఫైనల్ ఎగ్జామ్ లో ఏదైతే అదే నీ స్కోర్ అనేది అయితే ఉండదు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి యూనిఫామ్ గురించి అయితే మాత్రం ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ లో అయితే యూనిఫామ్ ఉండదు అనమాట. అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ కి అయితే యూనిఫామ్ ఉంటది. అండ్ మన దగ్గర ఫస్ట్ సెకండ్ గ్రేడ్ కే టేబుల్స్ అవన్నీ నేర్పించేస్తూ ఉంటారు కదా, ఇక్కడ అలా ఉండదు. ఇప్పుడు నేర్చుకుంటారో తెలియదు కానీ మొత్తం ఒక ఏజ్ కి వచ్చినప్పటికీ కొంచెం కవర్ అయిపోతుంది అనమాట ఎడ్యుకేషన్ అనేది. సో రెండు ఈక్వల్ గానే అనిపిస్తాయి. అండ్ ఇంకా స్కూల్ బస్సెస్ ఇవన్నీ కూడా ఫ్రీ అనమాట. సో మనం మళ్ళీ సపరేట్ గా స్కూల్ బస్ ఫీ అలా ఏమి ఉండదు అనమాట. సో మన ఇంటి యొక్క డిస్టెన్స్ బట్టి మనకి స్కూల్ బస్ అనేది ప్రొవైడ్ చేయాలా లేదా అనేసి ఉంటది. అండ్ ఇంకా స్కూల్ టైమింగ్ వచ్చేటప్పటికైతే మార్నింగ్ 7:30, 8 అలా స్టార్ట్ అవుతూ ఉంటది. లేకపోతే కొన్ని స్కూల్స్ 8:30, 9 అలా స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఈవినింగ్ 3:30 వరకు ఉంటది, లేకపోతే 4:30 వరకు ఉంటది. సో కొన్ని స్టేట్స్ బట్టి, ఏరియాస్ బట్టి టైమింగ్స్ అనేవి అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ అంటే లైక్ ఇక్కడ కొంచెం ఎర్లీగా డే స్టార్ట్ అయ్యి ఎర్లీగా క్లోజ్ చేస్తారనమాట. ఆఫీస్ వర్క్స్ కూడా అలానే ఉంటాయి ఇక్కడ. మాక్సిమం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. ఆఫీస్ అయితే మాత్రం మాక్సిమం 5 ఆ టైంకి క్లోజ్ అయిపోతుంది అనమాట ఈవినింగ్. సో అలా ఉంటాయి అనమాట ఇక్కడ టైమింగ్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ. అండ్ ఇక్కడ ఎలా ఉంటున్నాయి అనేది నాకు తెలిసే నాలెడ్జ్ ప్రకారం మీతో షేర్ చేసుకున్నాను. మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి ఈ వీడియో ద్వారా అనేసి అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వీడియో అనేది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటి అనేది కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.